ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు వెంకట్రామరెడ్డికి షాక్ తగిలింది. సచివాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించడంపై ఉన్నతాధికారులు అభ్యంతరం తెలిపారు. ప్రెస్ మీట్ పెట్టొద్దని ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలను జీఏడీ అడిషనల్ సెక్రటరీ కాళీ కుమార్ చెప్పారు. ఎందుకు పెట్టకూడదని వెంకట్రామరెడ్డి ప్రశ్నించారు. దీంతో పోలీసులు వచ్చారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా తనకు హక్కు ఉందని వెంకట్రామరెడ్డి చెప్పారు. అయితే ప్రెస్ మీట్ పెట్టడం కుదరదని అధికారులు స్పష్టం చేశారు. తనకు రిటర్న్ సమాధానం ఇవ్వాలని వెంకట్రామరెడ్డి డిమాండ్ చేశారు. ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామరెడ్డికి షాక్ తగిలింది. సచివాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించడంపై ఉన్నతాధికారులు అభ్యంతరం తెలిపారు. ప్రెస్ మీట్ పెట్టొద్దని ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలను జీఏడీ అడిషనల్ సెక్రటరీ కాళీ కుమార్ చెప్పారు. ఎందుకు పెట్టకూడదని వెంకట్రామరెడ్డి ప్రశ్నించారు. దీంతో పోలీసులు వచ్చారు. అసోసియేషన్ అధ్యక్షులుగా తనకు హక్కు ఉందని వెంకట్రామరెడ్డి చెప్పారు. అయితే ప్రెస్ మీట్ పెట్టడం కుదరదని అధికారులు స్పష్టం చేశారు. తనకు రిటర్న్ సమాధానం ఇవ్వాలని వెంకట్రామరెడ్డి డిమాండ్ చేశారు. గవర్నమెంట్ సర్వీస్ మాకు ఎప్పుడు ఇవ్వదు. అట్లంటే గవర్నమెంట్ అడిగి మేము ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పారు సార్. సిచ్యువేషన్ బట్టే కదా సార్. ప్లీజ్ మేము గేట్ బయటకు వెళ్ళి మాట్లాడాలి సార్. అదంటే అది కరెక్ట్ కాదు కదా సార్. అసోసియేషన్ ప్రెసిడెంట్ నాకు జాబ్ పరంగా నన్ను సస్పెండ్ చేసిన ఓకే. అసోసియేషన్ ప్రెసిడెంట్ అయితే నేను ఉన్నా కదా, అది సస్పెండ్ చేయడానికి చెప్పండి. మాకు క్లారిటీ కావాలి కదా. ఎందుకంటే భవిష్యత్తు ఇప్పుడు ఇది ఇక్కడ తాగిపోయేది కాదు కదా. భవిష్యత్తులో ఇలా తీసుకున్నట్టు చేద్దాం. ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్. జస్ట్ ప్లీజ్ ఎంప్లాయీస్ ని ఇది అన్చేసే మంచిది.